తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు సమరశంఖం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న డిజిటల్ దొంగతనాలకు అడ్డుకట్ట వేసేలా ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. కేవలం నేరగాళ్లను పట్టుకోవడం మాత్రమే కాదు, అసలు ఈ నేరాలకు మూలమైన మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పోలీసులు రంగంలోకి దిగారు. తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. టీజీసీఎస్బీ డేటా విశ్లేషణ ప్రకారం 2025లో రాష్ట్రంలో ఏకంగా 4775 మ్యూల్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో భాగంగా 137 బ్యాంకు శాఖల్లో ఉన్న 1888 అనుమానాస్పద ఖాతాలపై 512 మంది పోలీసు అధికారులు నిశితంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ సుల్తాన్ బజార్కు చెందిన ఒక్క బ్యాంక్ ఖాతాకే దేశవ్యాప్తంగా 496 సైబర్ కేసులతో సంబంధం ఉండడం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది. అలాగే సూర్యాపేట జిల్లాలోని కేవలం 4 బ్యాంకు శాఖల్లోనే 298 అనుమానాస్పద ఖాతాలు గుర్తించారు. కొన్ని బ్యాంకుల్లో వందల సంఖ్యలో ఇలాంటి ఖాతాలు ఉండడంతో బ్యాంక్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని 782 కేసులు, దేశవ్యాప్తంగా 9000కు పైగా కేసులతో ఈ ఖాతాలకు లింకులు ఉన్నట్టు తేలింది. రాబోయే నెలలో ఈ ఆపరేషన్ మరింత ఉధృతం చేసి సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు కూడా తమ బ్యాంక్ ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.